సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని నల్ల చెరువు, గాండ్లపేంట, తనకల్లు మండలాల్లో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనకు నిరసనగా వైసీపీ నాయకులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మక్బుల్ ఆరోపించారు. సూపర్ 6 సహా ప్రజలకు ఇచ్చిన ప్రధాన వాగ్దానాలు ఇప్పటికే నెరవేరలేదని విమర్శించారు. ప్రజా సంక్షేమం, రైతులు, మహిళలు, యువతకు సంబంధించిన హామీలు అమలు కాకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానీకం మొత్తం బ్లాక్ టికెట్ నిర్ణయించినారు. సరిగ్గా నేటికి వెన్నుపోటుకు 2 ఏళ్ల కాలం పూర్తయిన దురదృష్టం మనకు ఈ కూటమి ప్రభుత్వం రావడము. మహిళలకు 1500 రూపాయలు నెల ఇస్తామంటారు. స్కూల్ బ్యాగులు ఇంతవరకు స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగులు కూడా ఇవ్వలేదు. 15,000 రూపాయలు. అమ్మఒడి, మన భాషలో అమ్మఒడి అనేది కూడా ఇంతవరకు ఇలా స్కూల్ ఓపెన్ అవుతానే కూడా ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానీకం మొత్తం బ్లాక్ టికెట్ నిర్ణయించినారు. సరిగ్గా నేటికి వెన్నుపోటుకు 2 ఏళ్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ ఇంతవరకు ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. అలాగే సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయినాయి. అలాగే బాబు షూరిటీ అన్నారు, అది మోసం, గ్యారెంటీ అనేది ఇట్లే తెలిసిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు, ఇది కూటమి ప్రభుత్వం ఉన్నా కానీ దీంట్లో ప్రధాన భాగస్వాములు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈయనకు వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టిన విద్య. మీకు అందరికీ తెలుసు, ఆ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ గారు చాలా ఏదో బలహీన బడుగు వర్గాలకు మంచి చేయాలనే ఆలోచనతో ఈ పార్టీ స్థాపిస్తే, అదే చంద్రబాబు నాయుడు మామకు వెన్నుపోటు పొడిచి సొంత బిడ్డనిచ్చిన మామను ఈయన అధికారంలోకి వచ్చి సొంత మామనే చంపేసినాడు. అంటే సొంత మామను చంపేసిన చంద్రబాబుకి ఈ రాష్ట్ర ప్రజల మంచి, ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసినాడో అది నేను నెరవేర్చాలా అనేది ఎలాంటి ఆలోచన ఉంటుందనేది ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గ్రహిస్తున్నారు కూడా. కాబట్టి 2 ఏళ్లు వెన్నుపోటు, 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ రోజు మేము వెన్నుపోటు దినం జరుపుకుంటున్నాం. ఈ